డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. 5 దశాబ్దాల అనుభవంతో, అచంచలమైనటువంటి సంకల్పంతో, ఒక విజన్తో, సాంకేతికతో నవ్యాంధ్ర నిర్మాణానికి నిరంతరం శ్రమిస్తున్నటువంటి మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్నతో మొదలై పల్లె సమస్యలకు బదులై గిరిజన గ్రామాల వెలుగై నిలుస్తున్నటువంటి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ग्राम विकास को, किसान कल्याण को और कृषि को अपने कंधों पर उठाकर चल रहे मध्य प्रदेश की प्रिय नेता, ग्रामीण विकास, कृषि एवं किसान कल्याण मंत्री श्री शिवराज सिंह चौहान जी, मेरे सहयोगी, मेरे मित्र, युवा शक्ति के प्रतीक ग्रामीण विकास राज्य मंत्री आदरणीय श्री कमलेश पासवान जी, వేదికపై కూర్చున్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారికి, సత్యకుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి అరవ శ్రీధర్ గారికి, ముక్కా రూపానందరెడ్డి గారికి, వీరితో పాటుగా తిరుపతి వేదికగా సప్తగిరుల అధిపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా గ్రామీణ భారత గమనాన్ని మార్చే మహాసంకల్పానికి, పల్లె ప్రగతికి కొత్త బాటలు వేసే చారిత్రక ఘట్టానికి భాగస్వాములుగా నిలిచేందుకు తరలి వచ్చిన తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అన్నదాతలకు, శ్రామికులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే 2006లో ఆనాటి ప్రభుత్వం గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాలనేటువంటి ఒకే ఒక ప్రధాన ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. అనంతపురం మన రాయలసీమ, రాగాల సీమ, అనురాగాల సీమ అయినటువంటి అనంతపురం జిల్లాలో బండ్లపల్లి గ్రామంలో దేశంలోనే తొలి ఉపాధి హామీ జాబ్ కార్డ్ మన దళిత ఆడబిడ్డ చీమల పెదక్క గారికి ఆ రోజున అందజేయడం జరిగింది. ఆ విధంగా ఆ ఘట్టం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశానికి ఒక దిశను చూపించినటువంటిది. రాయలసీమ వంటి కరువు ప్రాంతాల్లో వ్యవసాయ విరామ సమయంలో గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఉపాధి కోసం జరిగేటువంటి వలసలను కొంతవరకు అరికట్టడంలో ఆ జాతీయ ఉపాధి హామీ పథకం కొంత పాత్ర పోషించింది. అయితే కొన్ని రాష్ట్రాలు కొన్ని సమయాల్లో ఈ పథకాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. ఉదాహరణకి 2014-19 మధ్య మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గ్రామాన సిమెంట్ రోడ్లు పడ్డాయి అంటే ఆ రోజు ఆ వ్యక్తులు ఆ పథకాన్ని ఉపయోగించుకొని అనేక డిపార్ట్మెంట్లని కూర్చోబెట్టి అన్ని నిధుల్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చి రోడ్లు వేశాం. అదేవిధంగా ఈ రోజు చూస్తా ఉన్నారు, గత 2 సంవత్సరాల్లో అంటే దశాబ్దాలుగా కొండల్లో అదేవిధంగా అడవుల్లో అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు పడతా ఉన్నాయంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సమర్థవంతంగా ఆ ప్రోగ్రామ్ ని ఉపయోగించుకోబట్టి మాత్రమే ఇవన్నీ జరిగినాయి. అయితే కాలక్రమేణా ఈ పథకాన్ని అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు దుర్వినియోగం చేయడం జరిగింది. కంట్రోలర్ ఆడిటర్ ఆఫ్ జనరల్ కాగ్ ఒక స్పష్టమైనటువంటి నివేదికని ఈ పథకం ద్వారా మనకి తెలియజేసింది. గ్రామ అవసరాలకు అనుగుణమైనటువంటి ప్రణాళికలు లేకుండా చేయటం, శాశ్వత ప్రయోజనం లేనటువంటి ఆస్తులను సృష్టించటం,
ఒక చెరువుని ఒక గుంతని తవ్వటం, పూడ్చటం, మళ్లీ మళ్లీ తవ్వటం, దొంగ జాబ్ కార్డులు, అక్రమ చెల్లింపులు చేయటం, అనుమతులు లేని పనులపై ఖర్చు పెట్టటం, సామాజిక ఆడిట్లు పర్యవేక్షణలో ఉదాసీనత చూపటం. అంటే ఉపాధి కల్పన లక్ష్యం గొప్పదే కానీ దాని అమలులో సంస్కరణల అవసరం స్పష్టంగా కనిపించినటువంటి పరిస్థితి. అయితే గుజరాత్కి 12 సంవత్సరాలుగా సీఎంగా పనిచేసినటువంటి మోదీ గారు క్షేత్రస్థాయిలోని పరిస్థితులను, ఈ మన్రేగా లోపాలను స్పష్టంగా గుర్తించారు. 2014లో ప్రధానమంత్రి కాగానే దీనికి ప్రక్షాళన దిశగా అడుగులు వేసినటువంటిది వాస్తవం. సంక్షేమ పథకాల పంపిణీలో డిజిటల్ టెక్నాలజీని అనుసంధానం చేస్తూ కేంద్ర సర్కారు 3 ముఖ్యమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. ఒకటి, ఆధార్ అనుసంధానం ద్వారా నకిలీ కార్డుల ఏరివేత. దాదాపు 4,40,00,000 నకిలీ కార్డులు వేరివేయడం జరిగింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ధిదారులకు ఈ రోజు 98% శ్రామికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేయడం జరుగుతా ఉంది. శాటిలైట్ జియో ట్యాగింగ్ ద్వారా కేవలం కాగితాలలో పనులు చూపించే విధానానికి కొంతవరకు అడ్డుకట్ట వేయగలిగాం. ఈ విధంగా ప్రతి పనిని సాంకేతికతో పర్యవేక్షించే ఒక పారదర్శక వ్యవస్థ కొంతవరకు ఏర్పడింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి ప్రతి సంవత్సరం 90,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు పెడతా ఉంది. అంటే మీరు 5 సంవత్సరాలు తీసుకుంటే దాదాపు 4,50,000 కోట్ల రూపాయలు గ్రామాల అభివృద్ధికి వెళ్తున్నా ఈ రోజు గ్రామాల్లో కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు లేనటువంటి పరిస్థితి ఎవరు అవునన్నా కానన్నా వాస్తవం అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ఉద్దేశంతో పల్లెల్లోని పేద జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావాలనే ఒక చిత్తశుద్ధి, గ్రామ అభివృద్ధి పట్ల దూరదృష్టితో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక చారిత్రాత్మక సంస్కరణే ఈ వీబీజీ రామ్జీ అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. పల్లెలను కేవలం ఉపాధి కల్పించే కార్యక్రమమే కాకుండా అభివృద్ధి కేంద్రాలుగా మార్చేటువంటి ఒక బృహత్తర ప్రణాళిక. ఈ వీబీజీ రామ్జీ చట్టం ద్వారా 4 బలమైన స్తంభాలపై నిలబడినటువంటి పరిస్థితి. మొదటిది ఉపాధి. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు నిజంగా పని చేయాలనుకునే వాళ్ళకి 100 రోజులు కాదు 125 రోజులైనా కూడా పనిచ్చే పథకం ఈ ఉపాధి హామీ పథకం. అదేవిధంగా వ్యవసాయం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రామికులు దొరకనప్పుడు 60 రోజులు విరామం ఇచ్చేటువంటి పరిస్థితి. రెండవది ముఖ్యమైనది గ్రామీణ మౌలిక సదుపాయాలు. ఈ రోజు ఈ పథకం ద్వారా బస్ షెల్టర్ నుంచి పంచాయతీ భవనాల వరకు, క్లాస్ రూమ్స్ నుంచి కాంపౌండ్ వాల్స్ వరకు, సోలార్ స్ట్రీట్స్ లైట్ నుంచి మ్యారేజ్ కమ్యూనిటీ హాల్స్ వరకు, అంగన్వాడీల నుంచి ఆరోగ్య కేంద్రాల వరకు, రోడ్ల నుంచి డ్రైన్ల వరకు కూడా ఈ పథకం ద్వారా నిర్మించుకోగలం. మూడవది నీటి భద్రత. చెరువుల నుంచి చెక్ డ్యాముల వరకు, వర్షపు నీటి నిల్వల నుంచి వాటర్ షెడ్ల నిర్వహణ వరకు కూడా ఈ కార్యక్రమం ద్వారా చేపట్టగలం. నాలుగవది యువత, రైతులు, స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆదాయం పెంచేటువంటి మార్గం కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. గోదాములు అంటే కోల్డ్ స్టోరేజీల నుంచి గోకులాల వరకు, కమ్యూనిటీ వేర్ హౌసెస్ వరకు, మిల్క్ కలెక్షన్ సెంటర్స్ నుంచి ఆయిల్ సీడ్ ప్రాసెసింగ్ వరకు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నుంచి వేస్ట్ టు వెల్త్ వచ్చే విధంగా రీసైక్లింగ్ ప్లాంట్ల వరకు, ఈ విధంగా ఇంతకు ముందు లేని అనేక రకమైనటువంటి పనులు 300కు పైగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా ఇందులో తీసుకొచ్చాం. ఇప్పుడు ఇందులో లేని ఏ కార్యక్రమం అయినా సరే ఈ కొత్త చట్టంలో ఈజీగా యాడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇందులో ఒకే ఒకటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కొన్ని ప్రభుత్వాలకి. అందులో ఏమిటంటే ఇంతకు ముందు 90 నుంచి 100% మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించేది. ఈ రోజు 40% రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇందులో పెట్టుబడిగా పెట్టమన్నాం. అయితే ఇది భారంగా కాకుండా ఒక బాధ్యతగా స్వీకరించాల్సిన అవసరం ఉంది. మనం బాధ్యతగా తీసుకుంటే దాని మీద ఒక ఓనర్షిప్ వస్తుంది, ఒక జవాబుదారీతనం వస్తుంది, ఒక పారదర్శక పెరుగుతుంది. కాబట్టి మన రాష్ట్రానికే తీసుకుంటే గత సంవత్సరం ఉపాధి హామీ ద్వారా కేంద్రం ఇచ్చినటువంటి నిధులు 7,500 కోట్లు. ఈ సంవత్సరం దానికి 40% మనం యాడ్ చేస్తే దాదాపు 11,000 కోట్ల రూపాయలుతో రేపు గ్రామాల్లో ఈ మంచి ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసేటువంటి అవకాశం ఈ కార్యక్రమం ద్వారా వస్తుంది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను.
ఈ 2006లో ఉపాధి హామీకి శ్రీకారం చుట్టినటువంటి ఈ రాయలసీమ నేల ఇప్పుడు గ్రామాభివృద్ధికి తదుపరి అధ్యాయానికి కూడా శ్రీకారం చుడుతుంది అంటే దానికి ఎంతో గర్వంగా నేను భావిస్తా ఉన్నాను. దీనికి కారణం కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది కేంద్ర ఆంధ్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి ఒక బలమైన బంధానికి నిదర్శనమని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. గత 2 సంవత్సరాల్లో మన్రేగా కింద దాదాపు సంవత్సరానికి 7,500 కోట్లు, స్వయం సహాయక సంఘాల బలోపేతానికి 630 కోట్లు, గ్రామీణ రోడ్లకి 640 కోట్లు, వాటర్ షెడ్ పథకం అభివృద్ధికి 200 కోట్లు, యువత నైపుణ్యానికి స్కిల్ డెవలప్మెంట్ కి 140 కోట్లు, అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్లుగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పీఎం జన్మన్ ద్వారా 900 కోట్లు. అంటే కేవలం గత 2 సంవత్సరాల్లో కూటమి భాగస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ కి 20,000 కోట్ల రూపాయలు ఏ రాష్ట్రానికి రానటువంటి విధంగా మన ఆంధ్రప్రదేశ్ కి తెచ్చుకోగలిగామనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఇది రాజకీయ సభ కాదు కానీ అయినా ఒక చిన్న విషయం చెప్పాలి. 2014-19 మధ్య ఉపాధి హామీలో వర్కులు చేసినటువంటి దాదాపు 3.5 లక్షల చిన్న కాంట్రాక్టర్లకు ఆ రోజు వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం 180 కోట్ల రూపాయలుగా బిల్లులు పెండింగ్ పెడితే ఆ సాఫ్ట్వేర్ మూసేస్తే మళ్లీ ఆ సాఫ్ట్వేర్ తెరిపించి 3.5 లక్షల చిన్న, అంటే వీరందరూ గ్రామాల్లో ఉండేటువంటి రైతులే పనులు చేసుకున్న వాళ్ళందరికీ కూడా 180 కోట్ల రూపాయలు ఈ రోజు మళ్లీ ఇప్పించామని మీ అందరికి నేను తెలియజేసుకుంటూ, ఆఖరిగా సింధు నాగరికత నుంచి హరిత విప్లవం వరకు భారత ప్రగతికి దశ దిశ చూపించింది ఎప్పుడూ గ్రామమే. మన మూలాలు, మన మమకారం, మన మనుగడ, మన సంస్కృతికి చిహ్నాలు మన గ్రామాలు. గ్రామీణ జీవనం అంటే ప్రకృతికి అతి దగ్గరగా ఉండేటువంటి జీవన విధానం. గ్రామాలతో బంధం, అనుబంధం ఉన్న వారికి, గ్రామాలలో పుట్టి పెరిగిన వారికి మాత్రమే భారత గ్రామాల అసలైన శక్తి ఏమిటో తెలుస్తుంది. అదేవిధంగా గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలో కూడా తెలుస్తుంది. అనేక మంది ప్రపంచాన్ని చుట్టి వచ్చినా కూడా చివరికి తమ పల్లె నేలలోనే శాశ్వత విశ్రాంతి పొందాలనుకుంటారు. అలాంటి గుండెలను, గిరిజన గూడాలను చేరబోయేటువంటి నిజమైన అభివృద్ధి ఈ వీబీజీ రామ్జీ. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడుస్తున్నటువంటి ఈ యజ్ఞంలో గ్రామ సభల